హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేనండి ఊరు అబ్బాయిని. మా పెరటలో ఈ కంది చేను ఉందండి. ఆ కంది చేను చూపిస్తాను. ఊరు అనగా మనకు గుర్తుకొచ్చేది ఏంటి? మంచి చెట్లు, మంచి పుట్టలు అని. బాగున్నారా? నేను కూర్చోండి, వస్తాను. బాగున్నానండి. అయితే ఇది చూడండి, మా ఇంటి ముందలే పొలా నీళ్ళు రావట్లేదు. ఓకే, ఊరు లేదండి, ఇక్కడ ఉంది కంది చేను. కంది చేను అయితే కాపు బాగా కాసింది. ఆ కంది నేను చూపిస్తాను, నాతో రండి. దారి అయితే లేదండి, వెళ్ళాలి. ఇదిగోండి మా ఊర్లో పడిపోయినట్టు చర్చి అంటే పాత చర్చి ఇది. అలాగే ఇది మా బావగారిది. ఇది ఇలాగా మొన్న ముంత తుఫానికి పడిపోయినాయి ఇవన్నీ. ఇదిగోండి చూడండి, మా పెరట్లోనే ఇలాగా మా అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇది చూడండి, అది పనస చెట్లు. ఈ విధంగా చెట్లను పెరట్లోనే పెంచుకుంటామండి. ఎందుకంటే మంచి వాతావరణం కావాలి. పల్లె అనగానే పచ్చని చెట్లు, పచ్చని మొక్కలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటుంటారు పల్లెటూరు. అదండి కొంచెం దారి లేదు. तो ಹಾಗಾನೆ ಏನ್ లాజలవాలింబా జుట్టు వాచిదే చూడండి గాయ్స్, ఇటు నుంచి అయితే తోవ లేదు. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించడానికి నేనైతే కష్టపడుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా అరటి చెట్లు? పెరట్లోనే మేమంతా కూడా అరటి చెట్లను ఇలాగా పెంచుకుంటాము. ఎరువులు లేకుండా వచ్చిన అరటి పళ్ళనే మేము తింటామండి. మనం సిటీలో కొంటుంటాము, కెమికల్స్ వేసి ముగ్గు పెడుతుంటారు. ఇదిగోండి, ఇది జీడి చెట్టు. ఎంత బాగున్నాయో చూడండి. ఇలాగా ఇంటి పెరట్లోనే మనం చెట్లను పెంచుకుంటే మంచి గాలిని మనం పీల్చుకునే అవకాశాలు ఉంటాయండి. మనం ఎందుకంటే లక్షల్లో కోట్లలో ఉన్న బైకుల వల్ల వచ్చే ఇంధన పొగ వల్ల మనం అందరం అది పీల్చుకొని మన ఊపిరితిత్తులు నాశనం అయిపోతుంటాయి. ఇటువంటి జామ చెట్టు అండి ఇది. చూసారు కదా ఎంత బాగుందో. ఇవన్నీ కూడా ఎక్కడో ఉండవండి, మాకు పెరట్లోనే. అంటే ఇంటి వెనక మేము ఉడుచుకుంటాం. ఇవన్నీ కూడా మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉడుచుకుంటుంటారు. ఇంకా పైకి వెళ్దాం రండి. ఇక్కడే ఉన్నాయి కంది చెట్లు. ఇదిగోండి ఆనపకాయ అంటాం మేము, సొరకాయ అంటారు. ఎంత బాగుంది చూడండి. అన్నీ నేచురల్ కూరగాయలు అండి ఇవి. ఇలాంటివి కూడా మేము సొంతంగా పండించుకొని తింటుంటాం కాబట్టి పల్లెటూరులో ఆరోగ్యంగా ఉంటారు. కెమెరామెన్ గారు రండి. ఇదిగోండి గాయ్స్, చూడండి కంది చెట్టుకి ఎన్ని కందులు. ఇవన్నీ పచ్చి కందులు అండి. ఇవి ఉడకబెట్టి ఉప్పు వేసి ఇవి తినొచ్చు కంది చెట్లు. అలాగే ఎండిన తర్వాత కూడా ఇదిగోండి చూడండి, ఇవి ఎండినవి. ఇవి కూడా ఇంకా లేక పచ్చిగా ఉన్నవి, కొన్ని ఎండేవి. ఇంకా చెట్లు కూడా ఇంకా ముదరలేదు. వచ్చే నెలలో ఇవన్నీ కోస్తారు. బాగున్నాయి కదా చూడండి. ఇవన్నీ ఇది అంతా కూడా ఇవన్నీ కూడా కంది చెట్లేనండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటివే చాలా ఇంకా మిమ్మల్ని చూపిస్తాను. చూడండి, ఇది ఎంత బాగా కాదు. ఇంకొక చిన్న ఆనపకాయ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, చూసారు కదా, చిన్న ఆనపకాయ అండి. ఇంత ఉంది, ఒక్కడికి సరిపోద్ది కూరకి. ఓకే, ఇంత కూడా అక్కడ నీరు అందుబాటులో ఉండవు కాబట్టి మేమంతా కూడా రోడ్లు కడ ఇలాంటివి ఉడుకుంటాము.
ఇలాంటి ఆర్గానిక్ కాయలు మేము తింటుంటాము. ఎంత బాగా తమలో ఒక ఫోటోది బాగుంది కదా చెట్టు. ఇదంతా కూడా ఇదిగోండి, ఇది కూడా చూడండి ఎంత బాగా కాసిందో. చాలా మామ ఈ తోట ఎక్కువ మంది హాస్పిటల్కి ఫాలో అవుతున్నారంటే ఇలాంటి ఆర్గానిక్ కాయలు, ఆర్గానిక్ పళ్ళు, ఆర్గానిక్ కూరగాయలు తినకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నట్టు అప్పుడప్పుడు పల్లెటూరుకి వెళ్ళండి గాయస్. అప్పుడప్పుడు పల్లెటూరుకి వెళ్ళి పల్లెటూరు నుంచి కూరగాయలు కొనండి. అలాంటి కూరగాయలు అంటే సిటీలో ఉన్న కూరగాయలు ఒకసారి తినండి, పల్లెటూరులో ఉన్నటువంటి కూరగాయలు మీరు తినండి. ఈ రెండింటికి కూడా చాలా డిఫరెంట్ కనబడుతుంది, మీకు టేస్ట్ కూడా కనబడుతుంది అన్నమాట. ఇది మొత్తం కూడా మా అక్కలదే చేను. అది చూపించు కొండలు చూడండి, మొత్తం కూడా చూడండి నేచురల్స్ ఎంత బాగుంది. మొత్తం కూడా చెట్లు, ఇది చూడండి, ఇది ఇక్కడ పెద్ద చెట్లు ఉంది చూడండి గాయస్, అది చూశారు కదా చెట్లు. పల్లెటూరులో మంచి గాలికి కొదువే లేదండి. ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క పెరటకాడ, ప్రతి ఒక్క స్థలంలో చెట్లు చెట్లు చెట్లు. మీరు కూడా చెట్లు నరికేయకండి ఫ్రెండ్స్, ఇల్లులు కట్టుకోవాలని లేకపోతే ఏదో అది ఇది అనేసి ఒక కారణాలతోనే మీరు చెట్లను అయితే దయచేసి ఎవరు కూడా కొట్టకండి. చెట్లను పెంచండి, మంచి గాలిని పీల్చండి. మొత్తం కింద వరకు ఉందండి గైస్, కింద వరకు కూడా ఉంది చూడండి తోట. ఇప్పుడిప్పుడే అక్కగారు కూడా అక్కడ ఉన్నారు, ఒక చూపించి చదవండి. అక్కగారు ఈ చేనుకు ఓనరు, ఇంటనికే మరి ఎక్కడ కాదు, దూరం ఎక్కడ కాదు. అక్క ఇక్కడ ఇది ఎండిపోయింది కదా గడ్డి, ఇక్కడ ఏ టేస్ట్ ఉండేరు మీరు? కొర్రలా? కొర్రలు దేనికి వాడతారమ్మా? కొర్రలు తింటే షుగర్లు, బీపీలు రావా లేకపోతే తగ్గుతాయా? తగ్గిపోతాయా? అంటే గాయస్ చూడండి, అక్కగారు ఏమంటున్నారంటే డైలీ మనము రైస్ తిన్నామనుకో, రైస్ వల్ల కూడా షుగర్ రావచ్చు. మనం అంటే అది ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఎక్కువ కంటిన్యూస్గా ఏదైతే ఫుడ్ తింటామో ఆ ఫుడ్ వల్ల మనకి వేరే ఎఫెక్ట్లు ఉంటాయి అన్నమాట. అందుకే ఉదయం పూట ఇంత ఇడ్లీ, మధ్యాహ్నం పూట ఇంత అన్నం, రాత్రి పూట అన్ని వేరే వేరేగా తింటుండాలి అనమాట. కోపలు తింటుండాలి, పొర్రలు తింటుండాలి, అంబలు తాగుతుండాలి. కంటిన్యూస్గా అయితే దయచేసి ఎవరు కూడా రైస్ అనేది ఎవరు తినకండి. అన్నం తినకూడదు అంటున్నారు, కానీ అన్నం కూడా తింటున్నాను, కానీ మందులు వాడుతుంది శుభ్రమాత. ఎందుకంటే శుభ్రమాత తింటే నొప్పులు వచ్చేసాయి, అందువల్ల నేను శుభ్రమాతకు మానేసినాను. కొర్ర గింజి, చామ గింజి, సోడాంబెలి, సోడతో తింటున్నాను, మాత్రం మానేసినాను. అంటే ఇంతకు ముందు మీకు షుగర్ ఉండేదా? ఉంది, ఇప్పుడు కూడా ఉంది, కానీ తగ్గుతుంది. 60 వస్తుంది, 100 వస్తుంది, ఒక్కొక్క వాళ్ళకి 500 వస్తుంది, లేకపోతే 300 వస్తుంది, ఇలా వస్తుంది. అంటే మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ టైప్ తినాలమ్మా? అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాగే మనము రాగి అంబలి, రాగి తోప, మళ్ళీ ఇది చామ, కొర్ర, ఊద ఇవి తినాలి. ఎరువులు లేని పంటను తినాలి, పంటను తినాలి. లేకపోతే మనకి ఎరువులే నొప్పిలు వచ్చేస్తున్నాయి, బీపీలు వచ్చేస్తున్నాయి, షుగర్లు వచ్చేస్తున్నాయి, అన్నిటికీ రకరకాలు మందుల వల్లే వస్తున్నాయి. నూనె వల్ల, మందుల వల్ల. నూనె కూడా ఏ నూనె కలుస్తుందో తెలియదు, అవి కూడా ముక్కు బాధలు వచ్చేస్తున్నాయి, అన్నిటికీ బాధలు వస్తున్నాయి. నూనె వల్ల, కూరగాయల వల్ల అన్ని బాధలు వస్తున్నాయి. మేము బంగాళదుంపలు కూడా మానేస్తున్నాం, తిండికి బంగాళదుంపలు తింటున్నాం. అక్కడ మొత్తం పట్టులు పట్టేసి, కాలులు పట్టేసి, నడుములు పోయి ఇలాగైపోతున్నాయి. చూడండి గాయస్, అక్కగారు చెప్తారు కదా, పెద్దలు మాటే సద్దిమూట అంటారు. వీళ్ళు ఇవన్నీ అనుభవించారు కాబట్టి వీళ్ళు మనకు చెప్తా ఉన్నారు. కాబట్టి పెద్దలు ఏ విధంగా అయితే అప్పటి కాలంలో 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బ్రతికారో కారణం ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్డే. ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, పిల్ల బాబుతోని హాయిగా ఉంటాడండి. కాబట్టి మీరు రసాయనాలు కలిపినటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోకండి, తక్కువగా తీసుకోండి. పూటకి వేరే వేరే ఫుడ్డును అయితే మీరు మార్చండి. కాబట్టి ఈ ఆహారం కూడా డైలీ ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న రైస్లో కూడా ఏముంటుందంటే వేరైతే ఏదైనా అంటే మంచి శక్తిని, శరీరాన్ని పెంచే వేరేటివి కలుపుతున్నారు అన్నమాట. ప్లాస్టిక్ బియ్యం కలుపుతూ ఉన్నారు, చూశారు కదా. ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల మనకి ఏంటంటే అనారోగ్యమే తప్ప ఆరోగ్యం రాదండి. అక్కగారు చెప్పారు కదా, ఇవన్నీ కూడా కొర్రలు అంటే కొర్రలు కోసారు. కానీ నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను కొర్రలు ఏ విధంగా ఉంటాయి అనేది. ఇప్పుడైతే కందులు ఇవి, ఈ కందులు కందిపప్పు చేస్తే మనం తింటుంటాం కదా, కందిపప్పు ఇదేనండి. మనకి ఇంకెక్కడి నుంచి రాదు, ఇదే దీన్ని కందులు అంటే కందిపప్పు అంటారు కదా. రోజు మనం తింటుంటాం కందిపప్పు. అవి ఎలాగ ఉంటాయి చెట్లు అనేది మీకు తెలియదు. కాబట్టి ఇది ప్రత్యేకంగా మీకు చూపించాలని ఈరోజు అయితే మా పెరట్లో ఉన్నటువంటి అత్తగారి తోటలోకి మేము వచ్చాము. ఆరోగ్యం విషయంలో మీరు అందరూ పాటించండి. ఆ విధంగా మీరు ఆర్గానిక్ ఫుడ్ వీలైతే పల్లెటూర్లోకి వెళ్ళి కొనండి.
ఆ ఆహారాన్ని మీరు తినాలని కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ అప్. అందరికీ షైన్ ఆఫ్.